ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, నీకోసం ఒక శుభవార్త తెచ్చానమ్మా, ఏమరపాటుగా ఉండకుండా వెంటనే అందుకో తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు తీసుకొచ్చినటువంటి ఈ శుభవార్తను ఏమరపాటుగా ఉండకుండా వెంటనే అందుకోమ్మా. ఈ శుభవార్త మళ్ళీ మళ్ళీ నీకు రావడం కష్టం అని బాబాగారి మాటలలో ఉన్నటువంటి అంతరార్థం. మరి తన బిడ్డలకు అంత గొప్ప శుభవార్త బాబాగారు ఏం అందించబోతూ ఉన్నారో ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందామండి. బాబాగారి విధంగా అంటూ ఉన్నారు. బిడ్డ, నీకోసం ఒక మంచి శుభవార్త తెచ్చానమ్మా, పరధ్యానంగా ఉండకు తల్లి, వెంటనే అందుకో. చూడమ్మా, నీకోసం ఒక శుభవార్త తెచ్చానని చెప్పాను కదా, అందులో ఏముందో తెలుసా? బిడ్డ, ఒక విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలని నీ బాబా నీకు చెబుతూ ఉన్నారు. నువ్వు జీవించే జీవితానికి ఒక అర్థం ఉండాలని చెబుతూ ఉన్నారు. నీ చుట్టూ ఉన్న వారంతా నిన్ను గొప్పగా అనుకోవాలమ్మా. పైకి చెప్పకపోయినా పర్వాలేదు తల్లి, వారి మనసులో మాత్రం నువ్వు ఒక శిఖరంలాగా ఉండాలి. బిడ్డ, నిన్ను వదిలి వెళ్ళిన వారు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు రావాలి. ఇదే కదా నీ మనసులో అనుకుంటూ ఉన్నావు, అవునా? అవన్నీ కూడా త్వరలోనే జరగబోతున్నాయమ్మా. ఇన్ని రోజులు ప్రతిరోజు ఆ కోరికలు నా దగ్గర పెట్టావు, నా పాదాల దగ్గర శరణాగతి పొందావు. అందుకే నీ కర్మఫలాలన్నీ తీరిపోగానే ప్రతి ఒక్క కోరిక నెరవేర్చాలని నేను అప్పుడే నిర్ణయం చేసుకున్నాను. ఆ రోజు ఇప్పుడు వచ్చింది. కొంచెం ఓపికతో ఉండు బిడ్డ. అకస్మాత్తుగా ఒకరోజు నీ దగ్గరకు ఒక శుభవార్త తెస్తాను. ఎందుకంటే నీ కర్మఫలాలు తీరిపోయాయి. ఆ వార్తని నీ తలుపు తట్టి మరీ స్వయంగా నేనే నీకు అందిస్తాను. ఇప్పటి వరకు ఎన్నోసార్లు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను కిందికి లాగేయాలని, అవమానించాలని అనుకున్నారు. ఇంకా నిన్ను దెబ్బ కొట్టాలని ఆలోచించారు. కానీ వాళ్ళ ఆటలు అసలు ఏమీ కూడా సాగలేదు. ఎందుకో తెలుసా? నువ్వు చేసిన పుణ్యఫలం వలన, మంచి వలన వారు నిన్నేమీ కూడా చేయలేకపోయారు బిడ్డ. నువ్వు ఇతరులకు చేసే సాయమే నిన్ను ఆపద క్షణంలో కాపాడింది. నేను నీతో ఉన్నానని వారికి తెలిసి కూడా నీకు చెడు తలపెట్టాలని పెద్ద పన్నాగం పన్నారు. నీ తండ్రిని నేను నీకు అండగా ఉన్నానమ్మా. నీకేమీ కాదు తల్లి, నువ్వు ధైర్యంగా ఉండు. ఏదైనా సరే నిన్ను చేరాలి అంటే ముందు ఈ తండ్రిని దాటి నీ దగ్గరకు రావాల్సి ఉంటుంది. అది సాధ్యమేనా? అసాధ్యం కదా. మరి నువ్వు ప్రశాంతంగా ఉండు. నా బిడ్డని ఏ ఆపదనైనా సరే తాకనిస్తానా చెప్పు? అసలు ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారో తెలియక ఆందోళనలో ఉన్నావు కదా తల్లి. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు నీ చుట్టూ ఉన్న వారిలో మంచివారితో పాటు చెడ్డవారు కూడా ఉన్నారమ్మా. వారిలో మంచివారు ఎవరు, చెడ్డవారు ఎవరు అనేది నువ్వు తెలుసుకోలేకపోతూ ఉన్నావు. ముందు నిన్ను నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. అవును తల్లి, తరువాత జరిగే దానిని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. బిడ్డ, నిన్ను నేను ఒక చోటికి తీసుకెళ్తాను. ఆ స్థలానికి నువ్వు అనుకుంటే రాలేవు. నీ తండ్రి అనుగ్రహం ఉంటేనే అక్కడికి నువ్వు రాగలవు. అది ఏంటో ఇప్పటికే నీకు అర్థమైంది కదా. నువ్వెంతగానో ఇష్టపడేటువంటి షిరిడీ తల్లి, నీ తండ్రి తిరిగినటువంటి ప్రదేశం అది. నువ్వు ఎప్పుడైతే ఈ షిరిడీ మట్టిని తాకుతావో, నా ద్వారకామాయిలో అడుగు పెడతావో, అప్పుడు వెంటనే నీ పాపాలు, కష్టాలు, నీ పూర్వజన్మ పాపాలు ఇవన్నీ కూడా నశించిపోతాయి. త్వరలోనే నువ్వు కోరింది నీకు దక్కుతుంది. నువ్వు అనుకున్నవన్నీ నెరవేరుతాయి.
నువ్వు కోరింది తానుగా నిన్ను వెతుక్కుంటూ వచ్చి తలుపు తట్టి మరీ నిన్ను చేరుతుంది. నమ్మకంతో తలుపు తెరు. నీకు కావలసింది, నువ్వు కోరింది నిన్ను చేరుతుందమ్మా. ఇక ఎప్పుడూ కూడా అందరితో ప్రేమగా, స్నేహంగా ఉండటం అలవాటు చేసుకో. తెలివిగా ఉండటం నేర్చుకో. ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించడం కాదు తల్లి, తప్పకుండా నువ్వు ఆనందంగా ఉండాలి. ఇక నీకు కష్టం అనేది గుర్తు రాకూడదు బిడ్డ. కేవలం సంతోషం మాత్రమే నీతో ఉండాలి. ఇది నీ సాయి సత్యవాక్కు. తప్పకుండా నువ్వు సంతోషంగా ఉండటానికి నీకు ఏమేమైతే కావాలో అవన్నీ కూడా నేను అందిస్తాను. ఇక నువ్వు దేని గురించి దిగులు పడవద్దు. నమ్మకంతో ఉండు బిడ్డ. నీకు అంతా మంచే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక జాగ్రత్తతో పాటు గొప్ప అదృష్టాన్ని కూడా ప్రసాదించారు కదా అండి. ఎవరెవరు తన బిడ్డలను కిందకి లాగేయాలని, వారు తప్పు లేకపోయినా సరే వాళ్ళు ఎదుగుతూ ఉంటే ఆ ఎదుగుదలను చూడలేక ఎంతో ఈర్షపడిపోతూ అందరి ముందు అవమానపరచాలని అనుకుంటూ ఉన్నారట. ఎన్నోసార్లు ఆపద తలపెట్టాలని కూడా చూశారట. మరి తన బిడ్డల చుట్టూ బాబాగారు ఒక రక్షణ గోడలా ఉంటే, ఒక రక్షణ కవచంలా ఉంటే, దుర్భేద్యమైనటువంటి ఒక గోడలా ఉంటే, ఈ ఆపదలు ఇలాంటి వాళ్ళు తన బిడ్డల దగ్గరికి చేరడం అంత సులభమా? కాదు కదా. ఆ విషయాన్ని వాళ్ళు మరిచిపోతూ ఉన్నారు. మరిచిపోయి నీకు ఆపద తలపెట్టాలనుకుంటూ ఉన్నారు తల్లి. కానీ నీకు తెలుసు కదా నీ చుట్టూ ఎవరున్నారు, నీకు అండగా ఎవరు నిలబడి ఉన్నారో నీకు తెలుసు కదమ్మా. నువ్వు భయపడవద్దు, ధైర్యంగా ఉండు తల్లి. నేను వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పి నీకు కావాల్సినవన్నీ నీకు అందిస్తానని బాబాగారు తన బిడ్డలతో అంటూ ఉన్నారు. మనం చేసే పొరపాటు ఏంటంటే ప్రతి ఒక్క విషయాన్ని బాబాగారికి చెప్పుకుంటాం, బాబాగారు తీరుస్తారనేటువంటి నమ్మకంతో ఉంటాం. కానీ కొంచెం కష్టం రాగానే ఆ నమ్మకం ఎలా వెళ్ళిపోతుందో, కనీసం ఆ సమయంలో బాబాగారు కూడా గుర్తురారు. ఎందుకంటే వారికి వచ్చేటువంటి ఆ కష్టాలు అలా ఉంటాయి కాబట్టి. కానీ ఆ సమయంలో ఎవరైతే బాబాగారిని తలుచుకుంటారో, ఆ తండ్రి నామస్మరణ చేస్తారు, బాబాగారి సందేశాలు గుర్తు తెచ్చుకుంటారు, వాళ్ళు ఎప్పటికీ భయపడరు, ఎప్పటికీ ఓడిపోరు కూడా. బాబాగారు ప్రతిరోజు మనకు ఒక సందేశం చెబుతారు కదా, ఆ సందేశాన్ని కనీసం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆపద సమయంలో కానీ, కష్ట సమయంలో కానీ, లేదా మీరు ఎప్పుడైనా సరే ఒంటరిగా మీరు ఫీల్ అవుతున్నప్పుడు కానీ బాబాగారిని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇక ఏ కష్టమో మీ దగ్గరకు రాదు. మనసులో మీకే తెలియనటువంటి ఒక ధైర్యం అనేది గూడు కట్టుకుపోతుంది. ధైర్యం ఉన్న చోటే విజయం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.